హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీరైతే తమ్నేల్ అయితే చూసే ఉంటారు నేను ఎక్కడికి వచ్చానో. నేనైతే శివరాత్రి రోజు సందర్భంగా అయితే 1000 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్కి అయితే వచ్చాను. ఆ టెంపుల్కి ఎలా రావాలో, అది ఎక్కడ ఉంటుందో ఈ వ్లాగ్లో నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్టయితే రూట్ అయితే మీకు అర్థం కాకుండా పోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ టెంపుల్ వచ్చేసి మన హైదరాబాద్కి అతి దగ్గర సమీపంలో అయితే ఉంటుంది. కాబట్టి అందరు ఈ టెంపుల్కి అయితే రావడానికి ప్రయత్నించండి. చలో ఇంకెందుకు లేట్, వెళ్దాం గుడికి. ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో అది కేపాలకట్టు బిల్డింగ్. ఇది వరంగల్ నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. మన ఔషాపూర్ దాటినాక ఈ టెంపుల్ కి రావాలంటే ఇదే బైపాస్ రోడ్ నుంచి రావాలి. కనిపిస్తుంది కదా బోర్డు, ఇది ఔషాపూర్ నుంచి వచ్చినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. భువనగిరి నుంచి వచ్చినట్టయితే మనకి రైట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ సంబంధించిన పెద్ద కమాన్ అయితే కనబడుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కమాన్ కనిపిస్తుంది మనకి. కమాన్ దగ్గరకు వచ్చేసాము. ఈ కనిపిస్తున్న కమాన్ నుండి సుమారు 3 కిలోమీటర్ల లోపల నుండి వెళ్తే టెంపుల్ కి అయితే మనం చేరుకుంటాము. ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ సంబంధించిన కమాన్. శ్రీ వేణుగోపాల స్వామి మరియు ఉమామహేశ్వర స్వామి ఆలయం అని ఉంది. ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే టెంపుల్ కి చేరుకుంటాము. ఈ దారి వచ్చేసి కొండమడుగు గ్రామానికి వెళ్తుంది. కొండమడుగులో మరో అతిపెద్ద టెంపుల్ కూడా ఉంది. 108 అడుగులు గల అతిపెద్ద సాయిబాబా టెంపుల్ విగ్రహం అయితే ఉంటుంది. ఈ టెంపుల్ ఫుల్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒకసారి చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వేణుగోపాల స్వామి మరియు ఉమామహేశ్వర్ల ఆలయం విషయానికి వస్తే, కాకతీయుల కాలంలో కాకతీయుల రాజుల దగ్గర పనిచేస్తున్నటువంటి అక్కన్న మాదన్నలు గోల్కొండ నుండి భువనగిరికి పన్నులు వసూలు చేస్తూ వెళ్తుండగా, ప్రస్తుతం మహాదేవపురం అని పిలువబడి ఈ గ్రామంలో అక్కన్న మాదన్నలు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా భూమి లోపల నుండి ఎవరో పిలుస్తున్నట్టు శబ్దాలు రావడంతో అక్కన్న మాదన్నలు తవ్వి చూడగా వారికి ఒక దేవాలయం కనిపించింది. ఆ ఆలయంలో వేణుగోపాల స్వామి విగ్రహం రూపంలో స్వామివారు మాట్లాడారు. అప్పుడు అక్కన్న మాదన్నలు ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. అప్పటి నుండి ఈ గ్రామాన్ని మహాదేవపురం అని పిలవడం జరిగింది. ఈ ప్రైడ్ రిజర్వ్ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకి టెంపుల్ రోడ్ అయితే కనిపిస్తుంది.
ఫ్రెండ్స్ కనిపిస్తున్న ఈ చెట్టు అయితే ఉంది కదా, ఇదైతే 200 సంవత్సరాల కాలం నాటిది. అలాగే మీకు చూసుకుంటే ఇక్కడ గడ్డి కూడా కనిపిస్తుంది. ఇది వచ్చిన ఎండలు ఎక్కువ ఉండడం వల్ల వచ్చిన జలాలకు కాలు కాలకుండా ఉండడానికి గడ్డి వేశారు. ఈ టెంపుల్లో ప్రతి శివరాత్రికి పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరలో ప్రతి ఒక్క స్టాల్స్ అయితే ఉంటాయి. పిల్లలకు సంబంధించినవి, ఆడవాళ్ళకి సంబంధించినవి, ఫుడ్ స్టాల్స్ కానీ ప్రతి ఒక్కటి. అలాగే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి. ఈ జాతర వచ్చేసి మూడు రోజుల పాటు అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఇక్కడ ఏర్పరిచారు. ఫ్రెండ్స్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే. కొత్తగా ఫ్లోరింగ్ కూడా వేశారు, చాలా బాగా ఉంది. ఈ టెంపుల్ ఎంతో విశాలంగా ఉంటుంది. ఈ టెంపుల్ సుమారుగా 5 ఎకరాలలో నిర్మించారు. ఈ టెంపుల్ సుమారు 1000 సంవత్సరాలకు పైగా అవుతుంది. ఇక్కడ వేణుగోపాల స్వామి మరియు ఉమామహేశ్వర స్వామి ఆలయం, అలాగే పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున్న 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ నిర్మించి 1000 సంవత్సరాలు అవుతున్నా కూడా వర్షపు చుక్క కూడా పడకుండా రాతి బండలతో అయితే చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. మేమైతే సాయంత్రం 5 గంటలకు వచ్చాము. స్వామివారి యొక్క కళ్యాణం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి యొక్క ఊరేగింపు, పల్లకి సేవ కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ మరో కొద్దిసేపట్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరగబోతున్నాయి. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ కనిపిస్తున్న స్టేజ్ మీదనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇదేనండి వేణుగోపాల స్వామి టెంపుల్. ముందుగా దర్శనానికి అయితే వెళ్దాం. వేణుగోపాల స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పక్కనే ఉన్న ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. తమ్మునికి స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పార్వతీదేవి దర్శనానికి అయితే వెళ్దాం.
రీసెంట్ గా శివజ్యోతి గారు చేసిన సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసేసి యాగశాల. పక్కనే నవగ్రహాల టెంపుల్ కూడా ఉంది. ఫ్రెండ్స్, స్వామివారి యొక్క కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది. భక్తులు ఎవరైనా